మళ్ళా దాడులు చేస్తే చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి మాధవ్కి. ఆమెకి అలా క్షమాపణ చెప్పింది. నేను చెప్పి నా అంతరాత్మ చెప్పింది ఆ రోజే చెప్పేశా. చూసుకో ఒకసారి నువ్వు. క్షమాపణ అంటే వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టుకోవాలి నేను? చంద్రబాబు నాయుడు ఇప్పుడు క్షమాపణ చెప్పాడా? చంద్రబాబు నాయుడు అన్న మాటలు మీరు గుర్తుందా? చంద్రబాబు సత్యని పిలిచి ఆంబోతు రాంబాబు అన్నాడు, క్షమాపణ చెప్తాడా? లోకేష్ గంట అరగంట అన్నాడు, క్షమాపణ చెప్తాడా? ఈ రాంబాబు చెప్పాడు, నా అంతరాత్మ అంగీకరించలేదు, అని ఉండవలసింది కాదు అని రాంబాబు చెప్పాడు. రాంబాబుకు సంస్కారం ఉందా? చంద్రబాబు సంస్కారం ఉందా? పొలిటికల్గా 100 విమర్శలు చేస్తా, నోరు మెదిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటా. ఆ రోజు నోరు మెదిపేటప్పుడు జాగ్రత్త లేదు నా దగ్గర, నా కర్మగాలి. ఎందుకంటే ఆవేశం, ఎదురు కొడుతున్నారు, వందనాదేవి తిడుతుంది, ఇసుక పుచ్చి తిడుతున్నాడు, కర్రలు కొడుతున్నారు, ఆవేశంలో మాట్లాడా. ఎమ్మటే రియలైజ్ అయిపోయానే వితిన్ అవర్స్లో తప్పు, నా అంతరాత్మ అంగీకరించట్లేదు అని చెప్పాగా. ఇంతకన్నా ఎవరు చెప్తాడు చెప్పండి?